పీడిత ప్రజల కోసమే అన్నలు అనే నినాదంతో సాగిన మావోయిస్టుల సాయుధ పోరాటం ఇక ముగిసినట్లేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నెత్తుటి మరకలంటుకుంటున్న చెట్లు, బలగాల చేతుల్లోకి అడవులు, లొంగుబాట్లు, ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు మొదలుపెట్టిన యుద్ధానికి మావోయిస్టులు చెల్లాచెదురయ్యారు. మరో 4 కీలక నేతలు లొంగిపోయారు. దేశంలో ఇక మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు కనిపించవా? 6 దశాబ్దాలు కొనసాగిన మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరిందా? ఎన్కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లు, మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరిందా? ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్లేనా? కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరబోతోందా? దేవ్జీతో పాటు లొంగిపోయిన 3 నేతలు, 6 దశాబ్దాల మావోయిజం ఇక చరిత్రేనా? మావోయిస్టు పార్టీలో ఎంతమంది మిగిలారు? మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో అడవుల్లో అలజడి నెలకొంది. గత కొన్ని నెలలుగా భారీగా ఎన్కౌంటర్లు, కూంబింగ్ ఆపరేషన్లతో కేంద్ర బలగాలు అడవుల్లో వేట సాగిస్తూ ఉండగా భారీ ఎత్తున మావోయిస్టులు అగ్ర నేతలు నేలకొరుగుతున్నారు. చాలా మంది దళ నాయకులు తమ టీంతో సహా పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. దీంతో త్వరలోనే మావోయిస్టు రహిత దేశంగా భారత్ను మార్చుతామని కేంద్రం అంటోంది. ఇప్పుడు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. గత 2 ఏళ్లలో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు, 16 మంది ఎస్ఈఎంలు, 4 సీసీఎంలు, సెక్రటరీలు, 85 మంది ఏసీఎస్లు, 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు సహా మొత్తంగా 591 మంది నక్సలైట్లు వనం వీడి జనంలోకి వచ్చినట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, అందులో కొందరు తమతో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే వాళ్లు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తారని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. కొన్ని రోజుల కింద మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా చనిపోయారు. ఆ తర్వాత జరిగిన పలు ఎన్కౌంటర్లలో చాలా మంది మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు సీనియర్లు స్వచ్ఛందంగా ఆయుధాలు వీడి జనంలో కలుస్తున్నారు. సాధారణ వ్యక్తిగా ఉద్యమంలో చేరి దళపతిగా ఎదిగిన దేవ్జీ లొంగిపోవడం మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతేడాది మే నెలలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఛత్తీస్గఢ్లోని ఎదురుకాల్పుల్లో చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీకి నాయకత్వ లోపం ఏర్పడగా పార్టీ కొత్త అధిపతిగా తిప్పిరి తిరుపతిని నియమించారు. ఇప్పుడు ఆయన కూడా లొంగిపోయారు. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు అనే పదమే వినిపించకూడదని కేంద్రం పట్టుదలతో ఉంది. దీనిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో సుమారు 2 లక్షల మందితో ఆపరేషన్ కగారును ప్రారంభించింది. సిఆర్పీఎఫ్, కోబ్రా, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, గ్రే హౌండ్స్ లోని మెరికల్ లాంటి పోలీసులు తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా పోలీసులతో కలిసి కేంద్ర హోంశాఖ ఈ ఆపరేషన్ చేపట్టింది. దశాబ్దాలుగా మావోయిస్టులకు అత్యంత సురక్షిత ప్రాంతాలుగా భావించే దండకారణ్యంలోకి కూడా భద్రతా దళాలు అత్యంత ఆధునిక ఆయుధాలు, డ్రోన్లు, హెలికాప్టర్లతో చొచ్చుకొని పోతున్నాయి. మావోయిస్టుల షెల్టర్ జోన్లను బద్దలు కొట్టాయి. దీంతో దాదాపు ఏడాదిగా మావోయిస్టు పార్టీలోని కీలక నేతలు ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో ఇప్పుడు పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. లొంగిపోతున్న వాళ్లంతా ఆయుధాలతో సహా లొంగిపోవడం పార్టీకి 2 విధాలుగా దెబ్బగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 4 కీలక నేతలు లొంగిపోయిన వేళ ఇప్పుడు అందరి దృష్టి మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ గణపతి మీదకు వెళ్తోంది. ఎన్కౌంటర్లలో చనిపోయిన వాళ్లు లొంగిపోయిన మావోయిస్టులు కాకుండా మరికొందరు సీనియర్ నేతలు సుమారు 300 మంది వరకు అజ్ఞాతంలో ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. పోలీసుల ముందు లొంగిపోవడానికి ఇష్టపడని అతి కొద్ది మంది కీలక నేతల్లో మాజీ చీఫ్ గణపతి కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా, కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి,
మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరున్న పాపారావు, దామోదర్రావుతో పాటు మరికొందరు దేశంలోని అనేక ప్రాంతాల్లో తలదాచుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న కొద్దిమంది కీలక నేతలతో పాటు గణపతి కూడా లొంగిపోతే మావోయిస్టు పార్టీ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. మావోయిస్టు పార్టీపై పోలీసులది పైచేయి కావడంలో ఎస్ఐబి కీలక పాత్ర పోషించింది. మావోయిస్టుల ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచార సేకరణ, విశ్లేషణలో అత్యాధునిక పద్ధతులను ఉపయోగించింది. ఇప్పటి వరకు 14,078 మంది దళ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 5,865 మంది కీలక నేతలు, దళ సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, పీజీఎల్ఏ కార్యదర్శి హిడ్మా లాంటి కీలక నేతలతో పాటు 1,289 మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. మొత్తం 1,057 ఎన్కౌంటర్లు జరిగాయి. ఓవరాల్ గా 7 కేంద్ర కమిటీ సభ్యులు అరెస్ట్ అవ్వగా 7 లొంగిపోయారు. మరో 9 మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇప్పుడు లొంగిపోయిన 4 నేతల విషయంలోనూ ఎస్ఐబిదే కీలక పాత్ర. ఒకప్పుడు దేశ రాజకీయాలను టెన్షన్ పెట్టి ప్రత్యేకంగా నిలిచిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు అంతిమ దశకు చేరుకుంది. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చూపించిన దూకుడుతో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరయ్యారు. అసలు 10 ఏళ్లలో ఏం జరిగింది? మావోయిస్టు పార్టీ చరిత్ర ఏంటి? ఇకపై ఆ మాటే వినిపించదా? పార్టీ ఈ స్థాయిలో పతనం కావటానికి ప్రధాన కారణాలేంటి? మావోయిస్టు పార్టీ ఎలా వీక్ అయింది? కేంద్రం ఏ వ్యూహాలు అమలు చేసింది? ఆపరేషన్ కగార్ ఎలా దెబ్బతీసింది? మావోయిస్టు పార్టీ అసలు చరిత్ర ఏంటి? మావోయిస్టు పార్టీ ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. దీని వెనక ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చాలా ఉంది. అటు కేంద్రం పక్కా స్ట్రాటజీతో మావోయిస్టులపై యుద్ధం ప్రకటించింది. ఇదే ఇప్పుడు మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించేలా చేస్తోంది. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మావోయిస్టులపై మోదీ సర్కారు ఉక్కుపాదం మోపుతూనే ఉంది. 6 దశాబ్దాల చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీ ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. 1960 చివరలో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీలో ఉద్యమం పుట్టింది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ లాంటి రాష్ట్రాలకు వ్యాపించింది. 1970లో వీక్ అయిన మొదటి ఉద్యమం 1980లో మళ్లీ యాక్టివ్ అయింది. 2000 సంవత్సరం తర్వాత తీవ్ర స్థాయికి చేరుకుంది. 2013లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నేతల హత్యతో ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ అయింది. దీంతో 2014 తర్వాత నక్సలిజం తగ్గుముఖం పట్టింది. 2017లో ఆపరేషన్ సమాధాన్తో మావోయిస్టు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ ముగింపు దశకు వచ్చినట్లు కనిపిస్తోంది. మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో 2024 జనవరి 1న కేంద్రం ఆపరేషన్ కగార్ ప్రకటించింది. 2026 మార్చి 31వ తేదీలోపు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పింది. ఇప్పుడు దాదాపు ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. నిజానికి 2019 నుంచే మావోయిస్టుల ఏరివేత మొదలైంది. మావోయిస్టు పార్టీ ఉనికిని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేసింది. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టింది. మెరుగైన శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేసింది. రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, మంచినీటి వసతులు కల్పించడానికి కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసింది. అడవుల చుట్టూ ఉండే స్థానిక గిరిజనులకు మౌలిక వసతులు కల్పించడం లాంటి చర్యలతో మావోయిస్టులకు సపోర్టు లేకుండా చేశారు. ఆ తర్వాత టార్గెటెడ్ కార్యక్రమాలు, కీలక నాయకులను ఎలిమినేట్ చేయడం లాంటి వ్యూహాలతో ఉద్యమాన్ని బలహీనం చేసింది కేంద్రం. భద్రతా దళాలు చేపట్టిన ఖచ్చితమైన ఆపరేషన్లు, అగ్రనేతల ఎన్కౌంటర్లు క్యాడర్లో భయాన్ని క్రియేట్ చేస్తున్నాయనే చర్చ కూడా నడిచింది. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలు కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు వారిని ప్రోత్సహిస్తున్నాయి. ఒకవైపు కఠినమైన సైనిక చర్యలు, మరోవైపు లొంగుబాటుకు ప్రోత్సాహకాలతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వ్యూహం మంచి ఫలితాలు ఇచ్చినట్లు కనిపిస్తుందనేది మరికొందరి అభిప్రాయం.
వరుస పరిణామాలతో మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశంగా మారడం ఖాయంగానే కనిపిస్తుందని మావోయిస్టు పార్టీ ఇక చరిత్రగా మిగిలే అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఆ రోజు మావోయిస్ట్ ఏమేమి అడిగారో స్లోగా ఇవన్నీ తీరిపోయినాయి. ట్రైబల్స్కి మంచి వెల్ఫేర్ వచ్చింది, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్తో కలిసిపోయారు. ఇక చాలా తక్కువ మిగిలింది. మిగతా ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ట్రైబల్ ఆదివాసీ సమాజం కూడా అలా వచ్చారు. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు ఫైట్ చేయటం చాలా కష్టం. మోడర్న్ స్టేట్ అనేక వచ్చాక ఎక్కువ టెక్నాలజీ ఉన్నది, ఎవరైనా రెబల్ చేస్తే దొరికిపోతారు. అది కాకుండా మూవ్మెంట్ 60 సంవత్సరాలు మనేందంటే చాలా పెద్ద విశేషం, అది చాలా పెద్ద రికార్డ్. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమానికి పీడిత గ్రామాల మద్దతు ఉండేది. అయితే ఈ మధ్య కాలంలో జనాలకు చట్టాలపై అవగాహన పెరగడం, ఎక్కడేం జరిగినా ప్రభుత్వంలోని పెద్దల వరకు ఆ సమస్యను తీసుకెళ్లే అవకాశం ఉండడంతో మావోయిస్టులపై ఆధారపడాల్సిన అవసరం మారుమూల గ్రామాలకు లేకుండా పోయింది. ఇక పోలీసులు, భద్రతా దళాలకు గతంలో ఎన్నడూ లేనంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫ్రారెడ్, నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్ల వినియోగం కేంద్ర బలగాలకు బాగా యూజ్ అవుతున్నాయి. డ్రోన్ల సాయంతో దట్టమైన అడవుల్లోనూ మావోయిస్టుల కోసం జల్లెడ పట్టేస్తున్నారు. మావోయిస్టులు మాత్రం చాలా వరకు సంప్రదాయ ఆయుధాలతో పోరాడుతున్నారు. దీంతో భద్రతా దళాలదే పైచేయవుతోంది. ఏమైనా కీలక నేతల్లో చాలా మంది ఎన్కౌంటర్లో చనిపోగా మిగిలిన వాళ్లు పోలీసుల ముందు లొంగిపోయారు. దీంతో కేంద్రం లక్ష్యం నెరవేరడమే కాదు, మావోయిస్టు పార్టీనే చరిత్రగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే చర్చ జరుగుతోంది.